హాయ్ చిల్డ్రన్స్, ఓం సాయిరామ్. అందరికీ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. చాలా రోజుల నుండి వీడియో చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఎందుకో బాబా నుండి కరెక్ట్ గైడెన్స్ దొరకడం లేదు. ఇప్పుడు కూడా గైడెన్స్ దొరకడం లేదు. అయినా ఎందుకో ఈ స్విచ్ వర్డ్ మీకు అందజేయాలనిపించింది, అందుకొరకే ఈ వీడియో చేస్తున్నాను. అయితే చాలా టైం మాత్రం తీసుకోను, చెప్పాల్సింది చాలా ఉంది, కానీ సూక్ష్మంలో మోక్షంలాగా కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ స్విచ్ వర్డ్ ఏంటిది అంటే స్వాహ. స్వాహ స్వాహ. స్వాహాదేవి తెలుసు కదా, అగ్నిదేవుని యొక్క భార్య. అందరి దేవతలకు యజ్ఞం చేసేటప్పుడు ఆహుతులు స్వాహాదేవి స్వాహ అనుకుంటూ వేస్తారు. అవి అగ్నిదేవుడు ఆహుతులన్నీ తీసుకొని అందరి దేవతలకు అందజేస్తాడు. ఇది మనకు తెలిసిన విషయమే, మన ధర్మంలో ఉంటుంది. అయితే ఈ స్వాహ అనేది చాలా మంచి స్విచ్ వర్డ్. రిలేషన్షిప్ల మధ్యలో కానీ ఎటువంటి బాధల నుండి విముక్తి కలిగించాలన్నా ఈ స్వాహ అనేది మనం చాంటింగ్ చేయాలి, ఈ స్విచ్ వర్డ్. అయితే ఇది చేయడానికి ఒక పద్ధతి ఉంది. ఏంటిది అంటే మీరు కొన్ని టూల్స్ తీసుకోవాలి. ఏంటిది, ఒక వైట్ పేపర్ చిన్నది, మామూలుగా మీ విష్ రాసేటట్లు, మీ యొక్క కోరిక దానిపైన రాసేటట్లు ఒక పేపర్ తీసుకోవాలి, వైట్ పేపర్. ఒకటి వైట్ క్యాండిల్ అయితే తెలుసు కదా. ఇంకోటి ఏం చేయాలి అంటే బ్లాక్ పెన్ను తీసుకోవాలి. తీసుకొని మీకు సంబంధించిన, మీ సమస్యకు సంబంధించిన ఒకటే విష్ దానిపైన మీరు రాయాలి. అర్థమవుతుందా? ఒక్కటే విష్ రాయాలి, మీ కోరిక అనేది ఒక్కటే రాయాలి. ఎలాంటివి రాస్తారంటే, సంబంధాల లోపల మీకు చాలా కార్మిక్ రిలేషన్స్ ఏవో ఉండి చెడు సంబంధాలు కొనసాగుతూ ఉంటాయి. వేరే వాళ్ళతో మీరు ఎంత మంచిగా ఉండాలనుకున్నా, మీ ఇంట్లో రిలేటివ్స్తో కూడా ఎంత మంచిగా ఉండాలనుకున్నా మీరు ఉండలేకపోతారు. వాళ్ళు మీకు చాలా బాధ పెడుతుంటారు. అట్లాంటి టైంలో మీరు ఏం చేస్తారు, అబ్బా వీళ్ళతో దూరంగా ఉంటేనే బాగుండు అనే ఆలోచన వస్తుంది. అయితే అట్లా దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇట్లాంటి నెగిటివ్ థాట్స్ ఉన్నాయి, ఇట్లాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, ఇట్లాంటి నెగిటివ్ వర్డ్స్ మీ లైఫ్లో నుండి తొలగిపోవడానికి ఈ స్విచ్ వర్డ్ బాగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, భార్యాభర్తల మధ్యలో ఊరికే గొడవలు అయితేనే ఉంటాయి, కొట్లాడని దినం ఉండదు. అంటే ఆ కొట్లాట అనేది మీ జీవితం లోపల ఒక నెగిటివ్ ఎనర్జీ. అయితే ఏం చేస్తారంటే, మీరు ఆ స్విచ్ వర్డ్ని ఏం చేస్తారో ఆ వైట్ పేపర్ మీద బ్లాక్ పెన్తో రాయాలి. రాసి మీ ఎడమ చేతిలో పెట్టుకోవాలి, దాన్ని కుడి చేతిలో పెట్టుకోవద్దు, ఎడమ చేతిలో పెట్టుకొని ఏం చేయాలంటే మీ ఇంటెన్షన్, మీరు ఆ పేపర్ మీద ఏం విష్ రాసిర్రో అది మీరు మనసులో అనుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను. భార్యాభర్తల మధ్యలో చాలా గొడవలు వస్తున్నాయి. భర్తనో భార్యనో ఎవరో ఇది ఏంటిది స్విచ్ వర్డ్ చేస్తారు. ఎట్లా చేస్తారు, నా భర్తకు నాకు మధ్యలో చాలా గొడవలు వస్తున్నాయి, చాలా కొట్లాటలు వస్తున్నాయి. ఈ కొట్లాటలు, ఈ గొడవలు మా నుండి తొలగిపోవాలి, శాశ్వతంగా తొలగిపోవాలి. ఆ విధంగా మీ మనసు లోపల అనుకొని మీరు శివునికి ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈ స్వాహ అనే దానికి గాడ్ ఎవరంటే శివుడు. ఆ సర్వేశ్వరుని ధ్యానం చేయాలి, మనసులో తలుసుకోవాలి. ఏమని తలుసుకోవాలి, శివ నీకు నేను నా యొక్క పరిస్థితిని నేను మీకు చెప్పుకుంటున్నాను. ఈ సమస్యల నుండి నన్ను బయటపడేసే భారం నీదే. నేను నిన్నే నమ్ముకున్నాను. నా సమస్యను నీకే నేను అర్పణ చేస్తున్నాను. దయచేసి నాకు అనుగ్రహించు. ఈ గొడవల నుండి నాకు విముక్తి కావాలి. హమేషా ముझे ఏ झगड़ों से ये झगड़ा हमारे जीवन में ख़त्म हो जाए. ఆ విధంగా మీరు ఏం చేయాలి అంటే ఇంటెన్షన్ వేసి స్వాహ స్వాహ, ఎడమ చేతిలో పేపర్ పెట్టుకొని స్వాహ 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 అని మీరు చాంటింగ్ చేయాలి. ఎన్నిసార్లు చేయాలి? 108 సార్లు చాంటింగ్ చేయాలి. అయితే ఈ రిచువల్ ఎప్పుడు చేస్తారు అంటే అమావాస్య రోజు, మంగళవారం మరియు సాటర్డే, శనివారం. ఈ 3 రోజులు మీరు ఈ రిచువల్ చేయవచ్చు. సమస్యలు ఎక్కువన్నాయంటే కొందరు ఏం చేస్తారంటే కంటిన్యూగా 43 days రిచువల్ చేస్తారు. కానీ అట్లా చేయాల్సిన అవసరం లేదు. ఈ 3 రోజులు మాత్రం దీనికి నిర్ణయించబడ్డాయి. ఈ 3 రోజులు మీరు చేసుకుంటూ వెళ్ళండి.
రాను 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 మీ జీవితంలో ఏమైపోతాయి అంటే ఆ గొడవలు అనేటివి తగ్గిపోతాయి. ఆ, మీ జీవితం లోపల మంచి సహజీవనము, ఒకరికొకరు పరస్పర అవగాహన అనేది పెరుగుతుంది. మీ లైఫ్లో కూడా మంచి మార్పు వస్తుంది. ఇదే విధంగా ప్రతి సమస్యను అట్లా రిచువల్ వేయాలన్నమాట మీరు. ఇప్పుడు చూడండి, మీరు బాగా ఏమంటారు, డిసీజెస్తో బాధపడుతున్నారు. కొన్ని మనకి తక్కువ కానీ డిసీజెస్ ఉంటాయి. చాలా దినాల నుండి ఇట్లా వ్యాధులతో బాధపడతారు. ఆ వ్యాధుల మీద కూడా మీరు ఇంటెన్షన్ వేయవచ్చు. మరి మీదైనా ఎవరైనా ప్రాపర్టీ ఒకవేళ ఇల్లీగల్గా లాక్కునే వాళ్ళు ఉంటే వాళ్ళ మీద కూడా మీరు ఇంటెన్షన్ వేయచ్చు. ఏ విధంగా వేస్తారు? ఒక వ్యక్తి, ఫలానా వ్యక్తి నా ప్రాపర్టీని కబ్జా చేయాలని చూస్తున్నాడు. ఆయనలో ఉన్న నెగిటివ్ ఆలోచనలని తొలగిపోవాలి. మా ప్రాపర్టీ పట్ల ఉన్న నెగిటివ్ ఆలోచన అనేది ఆయన నుండి తొలగిపోవాలి. ఆ విధంగానే మీరు రిచువల్ చేయాలి. కానీ ఇక ఆయన అట్లయిపోవాలి ఇట్లయిపోవాలని మాత్రం కాదు. ఈ విధంగా నెగిటివ్ विचार को हम लोग क्या करना, निकाल देना चाहिए उनके दिमाग से ऐसा. ఇప్పుడు చూడండి, మీకు కాళ్ళ నొప్పులు చాలా రోజుల నుండి ఉన్నాయనుకోండి. మీరు ఏం చేస్తారు? అనేక సంవత్సరాల నుండి ఈ కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నాను, ఈ కాళ్ళ నొప్పులు నా నుండి సంపూర్ణంగా తొలగిపోవాలి, ఈ పెయిన్ నా నుండి సంపూర్ణంగా తొలగిపోవాలి, శాశ్వతంగా తొలగిపోవాలి. ఈ విధంగా మీరు రిచువల్ వేసి మీరు ఇది చేయాలన్నమాట. ఈ విధంగా చేస్తే మాత్రం మీకు మంచి ఫలితం వస్తుంది. ఎందుకో ఇది చేయాలంటే కూడా ఎందుకో నాకు గైడెన్స్ లభించలేదు. అయినా కానీ నేను బలవంతంగా చేస్తున్నాను. మీరు ఎంతమంది చేస్తారో తెలియదు. ఒకవేళ ఎవరైనా ఇది స్టార్ట్ చేస్తే ఏం చేయండి, బాబా తెలుసు కదా, ఎనర్జీ ఎక్స్చేంజ్ చేసేటప్పుడు కంపల్సరీ మీరు బాబాకి దక్షిణ వేసేదాకా ఈ ఎనర్జీ మీకు పనిచేయదు. ఇంకోటి, ఎవరి పట్ల దీన్ని నెగిటివ్గా వాడొద్దు. అర్థమైందా చిల్డ్రన్స్? ఎందుకంటే మీరు ఇట్లాంటివి కొన్ని, ఇప్పుడు మీ స్టడీస్లో మీకు ఏకాగ్రత లేదు. ఏకాగ్రత ఎందుకు ఉండదు? మన లోపల లేజీనెస్ పెరిగితే ఏకాగ్రత ఉండదు. ఇప్పుడు మీరు మీ మనసులో నుండి తొలగించాల్సింది ఏంటిది? ఆ ఏకాగ్రత అనేది ఇంటెన్షన్ వేయొద్దు. ఎట్లా వేస్తారు? నేను నా స్టడీస్ లోపల చాలా కష్టాన్ని ఎదుర్కొంటున్నాను, లేజీనెస్ తొలగిపోవాలి. అర్థమైందా? నా స్టడీస్ లోపల ఉన్న నాకు ఉన్న లేజీనెస్ అనేది తొలగిపోవాలి. ఈ విధంగానే ఇంటెన్షన్ వేయాలి. అంతేగాని నాకు లేజీనెస్ తొలగిపోయి కాన్సన్ట్రేషన్ ఏర్పడాలి, ఇట్లాంటిది వేయొద్దు. లేజినెస్ తొలగిపోతుంది అంటే అర్థం ఏంటిది? మీ లోపల కాన్సన్ట్రేషన్ పెరుగుతుందని. అర్థమైందా చిల్డ్రన్స్? ఈ విధంగా జాగ్రత్తగా ఇంటెన్షన్ వేయాలి. దేంట్లో అయినా సరే, జాబ్ పట్ల, జాబ్ దొరకడం లేదు, జాబ్ పట్ల కూడా మీరు ఇంటెన్షన్ వేయవచ్చు. నాకు జాబు దొరకడంలో ఉన్న అవరోధాలు, అడ్డంకులు అన్నీ తొలగిపోవాలి ఈశ్వర అని ఆయనను ప్రార్థన చేసి మీరు ఇది చాంటింగ్ చేయాలి. చేసిన తర్వాత ఏం చేయాలంటే, మీ దగ్గర ఇంటెన్షన్ పేపర్ మీరు రాసుకున్నారు కదా ఎడమ చేతిలో పెట్టుకొని, దాన్ని ఏం చేయాలి, ఆ క్యాండిల్ వెలిగించి ఆ క్యాండిల్తోని దాన్ని కాల్చేయాలి. కాల్చేసిన తర్వాత దాని యొక్క మషి, యాష్ తెలుసు కదా, యాష్ని చేతిలో తీసుకొని ఇంటి బయట పోయి దాన్ని ఊదేసేయాలి. అర్థమైందా? అంటే అర్థం ఏంటిది? నీ లోపల ఎటువంటి అడ్డంకులు ఉన్నాయో అవన్నీ ఏమైపోతున్నాయి, మనం బ్రహ్మాండంలో కలిపేస్తున్న కిందకే లెక్క. ఆ విధంగా మీ ఇంటెన్షన్లో ఉన్న మీరు ఏదైతే తొలగిపోవాలని అనుకుంటున్నారో అది మీ జీవితంలో నుండి తొలగిపోతుంది అన్నమాట. అర్థమైందా చిల్డ్రన్స్? అయ్యో దీన్ని కాల్ చేయమన్నారు, రాయమని చెప్పారు మేడం, కాల్ చేయమన్నారు అంటే ఇంటెన్షన్ ఇదే. అర్థమైందా? కాబట్టి మీరు జాగ్రత్తగా ఫాలో కండి. ఓకేనా చిల్డ్రన్స్? ఇది పెద్దవాళ్ళు కూడా చేయవచ్చు. ఈ వీడియో ఎంతమంది దగ్గర చేరుతుందో నాకు తెలియదు, కానీ ఒకవేళ మీ ఇంట్రెస్ట్ ఉంటే చేయండి. ఓకేనా? ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి ఈ వీడియో చూడండి. ఓకేనా? వీలుంటే వేరే వాళ్ళకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా చిల్డ్రన్స్?
చాంటింగ్ ఏంటిది? స్వాహ. పేపర్ మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ చాంటింగ్ వర్డ్ రాయొద్దు, స్వాహ అని రాయొద్దు. ఓన్లీ యువర్ ఇంటెన్షన్, మీ యొక్క ఇచ్ఛ, మీ యొక్క కోరిక అనేది మాత్రమే దాని మీద రాయాలి. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి పేపర్ మీద. ఓకేనా చిల్డ్రన్స్? మేడం చాంటింగ్ చెప్పింది కదా స్వాహ అనేది అని చెప్పేసి ఆయన స్వాహ కూడా దాని మీద రాశారు. చూడండి, బ్యాక్ ఫైర్ వస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి ఈ వీడియో వినండి. వేరే వాళ్ళకి వీలుంటే షేర్ చేయండి, ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వేరే వీడియోలో మనం కలుసుకుందాము. ఓం సాయిరామ్. అందరికీ బాబా యొక్క ఆశీస్సులు. బాయ్ చిల్డ్రన్స్.